హలో అండి, నమస్తే. హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్ ఇంట్లో చేయాలనుకుంటున్నారా? అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ కలగాలంటే ఏమీ లేదండి. పెసరపిండి మనం తయారు చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఏమైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎంతవరకు యాడ్ చేసుకోవాలో అవి తెలిస్తే చాలండి. సేమ్ హోటల్లో తిన్న ఫీలింగే రావాలి పెసరట్ ఉప్మా అన్నది పర్ఫెక్ట్గా కుదరాలంటే. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ వీడియో చూసారంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి నేను ఇక్కడ పెసలను తీసుకున్నాను. ఇవి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఇవి 2 days వరకు సరిపోతాయి. ఒక్క రోజుకి మాత్రమే అయితే ఒక పావు కిలో సరిపోతుంది. పావు కిలో ఒక నలుగురు వరకు తినొచ్చు. హాఫ్ కేజీ అయితే ఎక్కువైపోతుంది. 2 days కన్నా ఎక్కువగా యూజ్ చేయకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ పెసరపిండిని. ఇక్కడ నేను పెసల్ని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. కడిగేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసి నైట్ అంతా కూడా నానబెట్టేస్తాను. నేను ఇక్కడ కొంచెం మాత్రమే పెసలు ములిగేంత వరకే నేను ఇక్కడ వాటర్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇవి చక్కగా నానిన తర్వాత వాటికే మొలకలు వస్తాయి. ఇలా మొలకలు రావాలనేసి నేను కొంచెం వెల్తిగా వాటర్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు పెసలు కొంచెం ములిగేదాకా వేసుకుంటే ఇంకోండి మరుసటి రోజుకి ఇలా చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు రావడం వల్ల చాలా మంచిది కదా. ఇప్పుడు నేను ఒకసారి వాష్ చేసేసుకుని దీంట్లో మిక్సీ జార్లో వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసేసుకుంటాను. మరీ మెత్తగా కాకుండా. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే అల్లం పచ్చిమిర్చి వేసుకుంటారు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ అల్లం ఒకటే వేస్తున్నాను. ఇంట్లో చంటిపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా స్పైసీ తింటారు కదా, అందుకే నేను అల్లం ఒకటే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే వరిపిండి ఇంట్లో మిల్లు పట్టించుకునేది ఉంటుంది కదండి, ఆ వరిపిండిని ఒక 5 tablespoons వరకు వేసుకుంటున్నాను. ఇలా పెసరట్లు వేసేటప్పుడు ఇలా వరిపిండిని కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే చక్కగా పల్చగా కూడా వస్తాయి. పెసరపిండి మరి జారుగా కాకుండా కొంచెం టైట్గా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తాను క్లారిటీగాను. ఉప్మా ప్రిపరేషన్ కోసం ఒక మందపాటి స్టవ్ మీద కడాయి పెట్టేసి ముందుగా నేను 2 గ్లాసుల వరకు గోధుమ రవ్వని వేసేసి వీటిని చక్కగా దోరగా వేయించేసుకుంటున్నాను. ఇలా దోరగా వేయించేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల రవ్వకి నేను దీనికి ఒక 10 glasses వరకు వాటర్ వేసుకుని ఉప్మా తయారు చేసుకుంటానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, జీడిపప్పు వేసేసి వేయించేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుంటాను. ఇవి కూడా బాగా దోరగా వేయించిన తర్వాత ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసుల గోధుమ రవ్వకి 10 గ్లాసుల వరకు వాటర్ని తీసేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న గోధుమ రవ్వని చక్కగా కొంచెం వేసుకుని గరిటెతో తిప్పుకుంటూ గడ్డలు లేకుండా చక్కగా నీట్గా ఉప్మా చేసుకోవాలి. ఇలా జారుగా ఉంటేనే పెసరట్టు మీద బాగా స్ప్రెడ్ అవుతుంది. అయితే నేను ఇంకా దగ్గర పడకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ ఉప్మాని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేసుకుంటాను. ఇది చల్లారి కొలది టైట్ అయిపోతుంది. ఇప్పుడు నేను పెసరట్టులోకి చట్నీని తయారు చేయబోతున్నాను. ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ 1 tablespoon మాత్రమే వేసుకున్నాను. ఇందులోకి శనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు దోరగా ఫ్రై చేసుకోవడంలోనే చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మేము కారం తక్కువే తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేపటి శనగపప్పును కూడా 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఈ కప్పు ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత లేత కొబ్బరికాయ ఉంటుంది కదా, అదైతే చట్నీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మరీ ముదిరిపోయింది కాదు, కురిడి కాకుండా మరీ లేతది కాకుండా చక్కగా మీడియం స్టేజ్లో ఉంటుంది కొబ్బరికాయ. అది వేస్తే చట్నీ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఎప్పుడు చట్నీ చేసిన ఈ విధంగానే చేస్తాను. కొబ్బరి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని కొంతసేపు ఉంచిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ జార్ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పెసరపిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. మరి పలచగా అయితే జావ కింద పెసరట్లు బాగోవు. అదే ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పెసరపిండిని రుబ్బుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని చక్కగా పెసరట్టు మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ 10 గ్లాసులు వాటర్ వేసి ఉప్మా చేసినా సరే టైట్ అయిపోయింది. వీలైతే ఇంకా కొంచెం పలుచగా ఉండేటట్టుగా దింపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందేమో.
అది ఈ విధంగా కాలిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో చక్కగా ఈ మంచిగా పెనం నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మిక్సీ ఆడుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీ కాకుండా అల్లం పచ్చడి అయితే మరీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ఇప్పుడు చేసిన చట్నీని మాత్రమే చూపిస్తున్నాను. ఆల్రెడీ అల్లం చట్నీ ఇంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి నేను అల్లం చట్నీ తయారు చేయలేదు. పెసరట్టు ఉప్మా అలాగే అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్తో ఉంటుందండి. అసలు పెసరట్టు అయితే క్రిస్పీగా హోటల్లో వచ్చిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి.